లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. అందరికీ నమస్తే. నేటి కథ అనాతో ఐశ్వర్యం. 1962 జూన్ సంచిక నుండి. ఐశ్వర్యం అంటే సంపద. కోరుకోని వారు ఎవరైనా ఉంటారా? కొందరు మాత్రమే పెట్టి పుడతారు. మిగతా వారు ఎవరికి వారు కష్టపడి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక గ్రామంలో రత్తయ్య అనే పాలేరు ఒకతనున్నాడు. అతని గురించే ఈ కథలో విందాము. అతను ఒక భూస్వామి దగ్గర పనిచేసేవాడు. భూస్వామి పశువులశాలలోనే ఒక మూల పెళ్ళాం బిడ్డలతో కాపురం ఉంటూ తన రెక్కల కష్టంతోనే సంసారం ఈదుకుంటూ వస్తున్నాడు. ఒకనాటి రాత్రి రత్తయ్యతో అతని భార్య, ఎన్నాళ్ళు గడిచినా మనకు కడుపుకే జరగకుండా ఉంటే రేపు పిల్లల గతి ఏమయ్యేటట్టు, మనకిక మోక్షం లేదా అని అన్నది బాధతో. దానికి రత్తయ్య, వ్యాపారం చేస్తే ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, కానీ వ్యాపారం చెయ్యాలంటే డబ్బులుండాలి. నాకు తెలివితేటలు తక్కువేం కాదు. పెట్టుబడికి ఒక్క అణ ఉంటే నెల తిరగకుండానే 1000 రూపాయలు లాభం చేద్దును, కానీ ఆ అణ ఏది అని అన్నాడు. వ్యాపారం చెయ్యాలంటే చాలా ధనం కావాలని ఆలోచిస్తారు అందరూ. కానీ తెలివైన రత్తయ్య అణ అంటే 6 పైసలు ఉంటే తన తెలివితేటలతో 1000 రూపాయలు సంపాదిస్తానని తన భార్యకు చెప్పాడు. గోడకు చెవులుంటాయంటారు. అవి మంచి చేయొచ్చు, ఒక్కోసారి మనకి ఇబ్బంది పెట్టవచ్చును. అలాంటి విషయమే వీరిద్దరి మధ్య జరిగింది. భార్యాభర్తల మధ్య జరిగిన ఈ సంభాషణ గోడ అవతల ఉన్న భూస్వామి చెవులు పడ్డది. తన పాలిగాడు అణాతో ఏం వ్యాపారం చేస్తాడో, లాభం ఎలా తీస్తాడో చూడాలనుకుని ఆయన గోడ మీద నుంచి ఒక అణాకాసు రత్తయ్య గుడిసె పక్కన పడేలాగా వేశాడు. తదాస్తు దేవతలు ఉంటారు. ఎవరైనా మంచి మాటలే మాట్లాడాలని అంటారు. అలాంటిదే వీరి విషయంలో జరిగింది. మర్నాటి ఉదయం కసు ఓడుస్తుంటే ఆ అణాకాసు రత్తయ్య భార్యకు దొరికింది. ఆమె దాన్ని తీసుకుపోయి భర్తకు చూపిస్తూ, అణ ఉంటే పెట్టుబడి చేసి లాభం తీస్తానంటేగా, ఇదిగో అణ అని అతడికి ఇచ్చింది. రత్తయ్య దాన్ని తీసుకుని భూస్వామి వద్దకు వెళ్ళి, బాబు, పశువులశాలలో కసు ఓడుస్తుంటే ఈ అణ దొరికింది. ఇది తమదే అయి ఉంటుంది, తీసుకోండి అన్నాడు. అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మంచిదంటారు. తర్వాత ఎప్పుడో చెప్పేదానికన్నా ముందే భూస్వామికి చెప్తే ఈ విషయం మంచిదని ఆలోచించి భూస్వామికి అందజేశాడు. భూస్వామి అణాకాసును అటు ఇటు తిప్పి చూసి, ఇది నాది కాదు, దొరికింది కనుక నువ్వే ఉంచుకో, ఎందుకైనా పనికి రావచ్చు అన్నాడు. రత్తయ్య చిత్తం అని భూస్వామి వద్ద సెలవు పుచ్చుకొని బస్తీకి వెళ్ళాడు. అక్కడ పేదవాళ్లకు చిన్న మొత్తాలు అప్పులిచ్చేవాళ్ళు ఉన్నారు. తెలివైన రత్తయ్య వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ అణ వడ్డీ కింద ముందుగానే తీసుకుని 1 రూపాయి బదులివ్వండి, మీ రూపాయి సాయంకాలానికల్లా తెచ్చి ఇచ్చేస్తాను అన్నాడు. ఆ మనిషి రూపాయి తీసుకుని ఇంకొకటి దగ్గరికి వెళ్ళి వాడికి రూపాయి వడ్డీ కింద ముందే ఇచ్చేసి మర్నాడిస్తానని చెప్పి 10 రూపాయలు అప్పు పుట్టించాడు రత్తయ్య. ఆ 10 రూపాయలు వడ్డీ కింద తీసుకుని మరో వడ్డీ వ్యాపారి రత్తయ్యకు 100 రూపాయలు అప్పించి కాగితం రాయించుకున్నాడు. దాన్ని తీసుకుపోయి రత్తయ్య ఒక పెద్ద వడ్డీ వ్యాపారస్తుడికిచ్చి, ఇది వడ్డీ కింద తీసుకొని 1000 రూపాయలు అప్పివ్వండి, వారం 10 రోజుల్లో ధాన్యం అమ్మగానే మీ డబ్బు మీకు ఇస్తాను అని అన్నాడు. రత్తయ్య నిజాయితీపరుడు. వడ్డీ వ్యాపారి రత్తయ్య ఊరు పేరు, అతన్ని ఎరిగిన భూస్వామి పేరు అంతా విచారించి 1000 రూపాయలు బదులిచ్చాడు. 1000 రూపాయలు తీసుకుని రత్తయ్య ఆ రోజే తన 100 రూపాయల బాకీ, 10 రూపాయల బాకీ
రూపాయి బాకి చెల్లివేసి ఇంటికొచ్చి తన దగ్గర మిగిలిన డబ్బు భార్యకు చూపించి, చూసావా అనాతో ఎంత డబ్బు పుట్టించారో అంటూ తాను చేసిందంతా చెప్పాడు. ఇదేం సంపాదన, మళ్ళీ అప్పుల వాళ్ళకు 1000 కట్టద్దు, 900 అన్నాలేవే అన్నది భార్య. అసలు వ్యాపారం చేసినాక ఇంతకింత లాభం వస్తుంది, ఇది లాభం కాదు పెట్టుబడి అన్నాడు రత్తయ్య. మర్నాడు తెల్లవారుజామునే బయలుదేరి రత్తయ్య జొన్నవాడ అనే గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామం రైతులు జొన్నలు పండిస్తారు. పంట కోతకు సిద్ధంగా ఉంది. రత్తయ్య రైతులందరినీ కలుసుకుని, ఈ ఏడు మీ పంట అంతా నేనే కొంటాను, ఇప్పుడే బయానాలు ఇచ్చేస్తాను. ధాన్యం కొలిచేటప్పుడు నిన్ను చెప్పిన వాళ్ళకు కానీ నాకు కానీ కొలవాలి అంటూ తలా 50, 25 పరక బయానాలిచ్చి కాగితాలు రాయించుకున్నాడు. ధాన్యం ధరలో అతను వారికి లోపమేమీ చేయలేదు. మామూలుగా పట్నం నుంచి వచ్చి కొనుక్కుపోయే వర్తకులకి ఇచ్చే ధర తాను కూడా ఇస్తానన్నాడు. రత్తయ్య ఇంటికి తిరిగి వచ్చిన 2-3 రోజులకల్లా ధాన్యపు వర్తకులు వచ్చి జొన్న పంట యావత్తు పొలం మీదనే అమ్ముడైందని విని కంగారు పడ్డారు. ఎందుకంటే ఈ ధాన్యం మీద తీసే లాభాలతో వాళ్ళు ఏడాది పొడుగునా హాయిగా బతుకుతారు. జొన్నవాడలో పండే ప్రతి గింజకు ముందే బయానా ఇచ్చేసిన వాడు ఫలానా గ్రామంలో ఉండే రత్తయ్య అని వర్తకులకు తెలిసింది. వారు అతన్ని వెతుక్కుంటూ వచ్చి, మా కడుపు కొడితే నీకేం లాభం, మేము తాత ముత్తాతల నాటి నుంచి ఈ వ్యాపారం చేస్తున్నాం, నువ్వు చూడపోతే ఈ వ్యాపారానికి కొత్తవాడివి, అందుచేత ఆ ధాన్యం మాకు వదిలిపెట్టు అని బ్రతిమాలారు. సంపద సృష్టించాలి అంటే ధనంతో పాటు తెలివితేటలు చాలా అవసరం. నేనైతే అంత ధాన్యం ఏం చేసుకుంటాను, మారుబేరానికి అమ్ముకోవాల్సిందే. వ్యాపార ధర్మం మీకు తెలియంది కాదు కదా, నేను ఇంత ధర కొన్నాను, అంతకంటే పెచ్చివేసి ఆ ధాన్యమంతా నా దగ్గర నుంచి మీరే కొనుక్కోండి అన్నాడు రత్తయ్య. వర్తకులు దారికి వచ్చి రత్తయ్యకు 1000 రూపాయలు మిగిలేటట్టుగా ధాన్యం ధర నిర్ణయించారు. రత్తయ్య వారి దగ్గర తీసుకున్న డబ్బులో నుంచి వడ్డీ వ్యాపారస్తుడికి 1000 రూపాయలు ఇచ్చేసి మిగిలిన 1000 పెట్టి కొంత పొలం కొనుక్కొని ఇల్లు వేసుకొని పెళ్ళాం బిడ్డలతో సుఖంగా జీవించాడు. రత్తయ్య అన్నంత పని చేసినందుకు భూస్వామి ఎంతో సంతోషించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మంచి కథలు వినడానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.